పొలిటీషియన్ కమ్ ఇండస్ట్రియలిస్ట్ అమర్ రాజా ఇండస్ట్రీస్ అధినేత గల్లా జయదేవ్ పొలిటికల్ ఫ్యూచర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుతోంది. రాజకీయాలకు తాత్కాలిక విరామం అంటూ గత ఎన్నికలకు ముందు పొలిటికల్ స్క్రీన్ పై నుంచి తనకు తానుగా ఎగ్జిట్ అయిన గల్లా ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకున్నారా? 2 సార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా మూడోసారి గెలిచే అవకాశం ఉన్నా పాలిటిక్స్ కి దూరం అంటూ రాంగ్ డెసిషన్ తీసుకున్నానని తర్జన పడుతున్నారా? ఆయన ఇంట్రెస్ట్ ని గుర్తించిన సీఎం చంద్రబాబు ఏం ఆఫర్ చేశారు? గుంటూరు మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గల్లా జయదేవ్ పొలిటికల్ ఫ్యూచర్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన గల్లా జయదేవ్ గత ప్రభుత్వంలో తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురవడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలా ప్రకటించిన 3 నెలల్లోనే ఎన్నికలు జరగడం, టీడీపీ తిరుగులేని విజయం సాధించడంతో గల్లా జయదేవ్లో అంతర్మథనం మొదలైందని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో తెర వెనుక రాజకీయం చేసిన జయదేవ్ పార్టీ అధికారంలో రాగానే ఢిల్లీలో చాలా హంగామా చేయడంతో ఆయనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ తగ్గలేదని తేలిపోయింది. ఆయన హడావుడి చూసిన వారంతా గల్లా మళ్లీ రీఎంట్రీ ఇస్తారా అనే డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇక ఆయన ఆసక్తిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తానని ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. 2 సార్లు ఎంపీగా పనిచేసిన గల్లా మూడోసారి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యేవారని, కానీ ఆయన తొందరపాటు వల్ల ఛాన్స్ మిస్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. తన కంపెనీలు, కార్మికుల భవిష్యత్ కోసం వెనక్కి తగ్గిన గల్లా డేర్ చేస్తే ఇప్పుడు వేరే లెవెల్లో ఉండేవారని అంటున్నారు గల్లా అనుచరులు. అయితే అదంతా గతం కనుక బాధపడి ప్రయోజనం లేదని భావిస్తున్న గల్లా నెక్స్ట్ స్టెప్ పై తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ కుటుంబానికి చెందిన గల్లా జయదేవ్ కు తన సొంత ప్రాంతం చిత్తూరు జిల్లాలోనూ, ఎంపీగా పనిచేసిన గుంటూరులోనూ మంచి పలుకుబడి, పరపతి ఉన్నాయి. పార్టీలోనూ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ వద్ద గుర్తింపు ఉండటం వల్ల మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని దాదాపు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాలపై జయదేవ్ ఆసక్తిని గమనించి అధినేత చంద్రబాబు కూడా ఆయన్ను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయన స్థాయికి తగ్గట్టు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి హోదా ఇవ్వాలని నిర్ణయించారంటున్నారు. అయితే ఈ పదవి వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు దూరమయ్యే అవకాశం ఉండటం వల్ల ఢిల్లీ పోస్టు తీసుకోవాలా వద్దా అనే మీమాంసను ఎదుర్కొంటున్నారట జయదేవ్. 10 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ కు ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి ఏం అవసరమో ఆయనకు తెలుసు. అందుకే ఢిల్లీలో ఆయన లాంటి వారు ఉండాలని సీఎం నిర్ణయించారంటున్నారు. అయితే జయదేవ్ మాత్రం అధినేత అంతరంగానికి తగ్గట్టుగా మరో రూపంలో సేవలు అందించాలని అనుకుంటున్నారట. గుంటూరు ఎంపీ స్థానాన్ని వదులుకోవడం, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉండటంతో మళ్లీ లోక్ సభకు వెళ్లే పరిస్థితి లేదని డిసైడ్ అయ్యారట గల్లా. ప్రత్యామ్నాయంగా విజయవాడ, విశాఖ పార్లమెంటు స్థానాలపై ఫోకస్ చేద్దామన్నా ఆ 2 చోట్ల పార్టీకి బలమైన నేతలు ఎంపీలుగా ఉండటంతో తాను రాజ్యసభకు వెళ్లడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్టు చెబుతున్నారు. రాజ్యసభకు వెళ్లడం ద్వారా అధినేత చంద్రబాబు ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు చట్టసభలో అడుగు పెట్టాలనే తన ఆశయం ఫలిస్తుందని జయదేవ్ భావిస్తున్నారట. ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ప్రజా సమస్యలపై స్పందించే అవకాశం ఉండదని భావిస్తున్న మాజీ ఎంపీ జయదేవ్ రాజ్యసభ ఎన్నికల వరకు వెయిట్ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈలోగా పరిశ్రమ విస్తరణ పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక గల్లా జయదేవ్ వంటి సమర్థులు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రాయితీలను రాష్ట్రానికి తెప్పించుకోవచ్చని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఆయన్ను ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండాలనే ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి టీడీపీలో ఇన్నర్ పాలిటిక్స్ పరిశీలిస్తే గల్లా జయదేవ్ పొలిటికల్ రీఎంట్రీ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు జయదేవ్ కూడా సానుకూలంగా ఉండటంతో ఆయన సేవలను ఎలా వాడుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు ఢిల్లీలో అధికార ప్రతినిధి అవుతారా, లేక జయదేవ్ ఆశిస్తున్నట్లు రాజ్యసభలో అడుగు పెడతారా అన్నది చూడాల్సి ఉంది.